హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే ముందైతే శ్రీ భూతనారేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అయితే రాజగోపురం వద్దకైతే వెళ్తున్నాము. రాజగోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే రాజగోపురం ఎదురుగా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దండం పెట్టుకొని అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. మొత్తం గిరి ప్రదక్షిణలో భాగంగా 14 కిలోమీటర్లు, 8 లింగాలు, ఎన్నెన్నో గుళ్ళు కూడా ఉంటాయి. మొదటిగా అయితే టెంపుల్ శ్రీ నిన్నాములయమ్మన్ టెంపుల్కి అయితే వచ్చాము. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయితే మొదటి లింగానికి అయితే చేరుకున్నాము. మొదటిది ఇంద్రలింగం. ఇంద్రలింగాన్ని స్వయాన ఆ ఇంద్రదేవుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. ఇంద్రలింగాన్ని అయితే దర్శించుకున్న తర్వాత రెండవ లింగమైన అగ్నిలింగం వద్దకైతే వెళ్తున్నాము. అగ్నిలింగం మనకి కొద్దిగా లోపలికి ఉంటుంది, చూసుకొని అయితే వెళ్ళండి. అగ్నిలింగం అగ్నిదేవునికి అయితే ప్రతీక, భయాన్ని నివారిస్తుంది, ఆయుష్ పెరుగుదలకి. తర్వాత అయితే మనకి పచ్చయ్య అమ్మన్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ అమ్మవారి త్రిశూలానికి నిమ్మకాయ కుచ్చి మనము నిమ్మకాయ తిప్పేసుకుంటే మనకి చెడు శక్తుల నుంచి దూరం అవుతుందని చెప్తారు. తర్వాత మనకి మూడవ లింగం వచ్చేసి యమలింగం. యమలింగం ఆ యమునికి అయితే ప్రతీక. యమలింగాన్ని దర్శించుకుంటే భయాన్ని నివారిస్తుంది, ఆయుష్ పెరుగుదలకి. నాలుగవ లింగం వచ్చేసి నైరుతి లింగం. నైరుతి లింగానికైతే మనకి ఇంకా 1.5 కిలోమీటర్ అయితే నడవాలి. మధ్యలో మాకైతే ఈ చిన్న చిన్న జింకలు అయితే కనిపించాయి. నేను జింకలను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా క్యూట్గా ఉన్నాయి. నాలుగో లింగం వద్దకైతే చేరాము, నైరుతి లింగం. నైరుతి లింగాన్ని అయితే దర్శించుకున్నాము. నైరుతి లింగం నష్టాలను తొలగించేందుకైతే పూజ చేస్తారు. ఆ తర్వాత అయితే మాకు క్యూట్గా నెమలైతే కనిపించింది, బాగుంది కదా. తర్వాత అయితే అన్నామలై టెంపుల్ వస్తుంది. అన్నామలై టెంపుల్ని దర్శించుకున్న తర్వాత అయితే ఉన్నామలయమ్మన్ టెంపుల్ని కూడా దర్శించుకోవాలి. శ్రీ ఉన్నామలయమ్మన్ టెంపుల్ని అయితే దర్శించుకున్న తర్వాత సూర్యలింగం వద్దకైతే చేరుకున్నాము. సూర్యలింగం అనేది అష్టలింగాల్లోకి రాదు. తర్వాత అయితే వరుణలింగం. వరుణలింగం అనేది జలదేవుడు, వరుణునికి శాంతి, కుటుంబ సుఖ వాడికైతే నిదర్శన. తర్వాత అయితే వాయులింగం. వాయుదేవునికైతే ప్రతిష్ట, దీర్ఘాయుసు కోసం. వరుణదేవుని దర్శించుకున్న తర్వాత అయితే మనకి చంద్రలింగం వస్తుంది. చంద్రలింగం కూడా మనకి అష్టలింగాల్లోకి అయితే రాదు. చంద్రలింగాన్ని కూడా దర్శించుకున్న తర్వాత కుబేరలింగానికి అయితే చేరుకున్నాము. కుబేరలింగాన్ని దర్శించుకుంటే ఐశ్వర్యం, వ్యాపార అభివృద్ధి అయితే జరుగుతుంది. తర్వాత అయితే మనకి మోక్ష మార్గం వస్తుంది. మోక్ష మార్గం నుంచి అయితే వస్తే మనకి మోక్షం లభిస్తుంది అంటారు. మనమైతే ఇంకా చివరగా ఈశాన్య లింగం వద్దకైతే వెళ్తున్నాము. ఈశాన్య లింగాన్ని దర్శించుకుంటే జ్ఞానం, మోక్షం, ఆధ్యాత్మిక పురోగతి కోసం. ఇంకా చివరిగా రాజగోపురం వద్దకు వచ్చి దండం పెట్టుకొని అయితే మా గిరి ప్రదక్షిణ అయితే ముగించాము. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచి దర్శనానికి అయితే బయలుదేరి దర్శనం చేసుకున్నాము.